అన్నమయ్య జిల్లాలో కూటమి నేత అరాచకాలు తారాస్థాయికి చేరాయి. జనసేన నేత హరినాథ్ ఓ బాలికను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ ఘటనపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి తమ కుటుంబ సభ్యులను బెదిరించి జనసేన నేత హరినాథ్ తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. నిందితుడు హరినాథ్ తంబళ్లపల్లి జనసేన ఇన్ఛార్జ్ సాయినాథ్ సోదరుడని బాధితురాలి తండ్రి చెబుతున్నారు. ఆ పోలీస్ స్టేషన్లో ఎంత చెప్తున్నా కూడా ఎవరు 3 దినాలు కేసు పెట్టినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేనా. ఎందుకేమో 3 దినాలు పోయినాం నా, రేపు రాపో 12కి రాపో 10 గంటలకు రాపో వాళ్ళన్న పెట్టినా గన్ను పెట్టి బెదిరించి ఎత్తుకొని వెళ్ళిపోయినా. తుపాకి పెట్టినా పిస్తోల్, చిన్న పిస్తోల్ నా కూతురి మీద ఇట్లా చూపించి ఎత్తుకొని వెళ్ళిపోయినా, తల మీద పెట్టినా. మేము అడ్డుకోలేదనా. 12 గంటల రాత్రిలో ఉన్న కారులో వచ్చినారనా. పెళ్ళి అయ్యి ఆయనకు పెళ్ళి అయ్యి 2 బిడ్డల తండ్రి నోడు. నా కూతురికి ఇంకా మైనర్ కూడా తీరినలన్నా. 17 ఏళ్ళ 10 నెలలు ఇప్పటికి. వాని తమ్ముని తరఫు నేను వాడు ఎత్తుకుని బిడ్డ వాని తమ్ముని ఇన్ఛార్జి చూసాను నన్ను. నాకు అడ్డు ఎవరు రాలేరు, నన్ను ఎవరు ఎదిరించలేరు. మా మీద సవాల్ చేసిన మీరు ఏ ఊరు నా తమ్ముని పోటీ ఎవరు రాలేరని. ఇలాంటి ఘటనలు సినిమాలో మాత్రమే జరుగుతుంటాయి, కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెద్ద తేడా ఏమీ లేదు. జంగిల్ రాజ్ జరుగుతుంది అనడానికి ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మూర్తి, అరవ శ్రీధర్ ఇంకా ఆయన విచారణ పూర్తి కూడా కాలేదు. హరినాథ్ అంట మళ్ళీ జనసేన నేత, ఇతని సోదరుడు ఓ బాలికని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు. ఆ పాప తండ్రి ఏ రకంగా ఆవేదన చెందుతున్నాడో మనం చూస్తున్నాం. ఏంటి ఘటన పూర్వపరాలు అప్డేట్ చెప్పండి. అన్నమయ్య జిల్లా యొక్క తమ్మలపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జి గా ఉన్నటువంటి సాయినాథ్ సోదరుడు హరినాథ్ ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేసినటువంటి ఘటన ఆలస్యంగా వెళ్లి చూసింది. 3 రోజుల క్రితం యొక్క మొలకల్ చెరువు మండలంలో బేగం చెరువు చెందినటువంటి ఒక మైనర్ బాలికను గన్ తో బెదిరించి తన కారులో కిడ్నాప్ చేసినటువంటి హరినాథ్ ఇప్పటి వరకు అతని పైన చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు చిన్నారి తండ్రి మొలకల్ చెరువు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు పోలీసులు పట్టించుకోలేదంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతల కామానికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయనడానికి ఈ యొక్క తంబలపల్లి నియోజకవర్గంలో ఒక మైనర్ బాలికను ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేత హరినాథ్ కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతే న్యాయం కోసం పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదంటే ఈ రోజు రాష్ట్రంలో మహిళల పట్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనడానికి ఈ యొక్క ఘటన ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తుంది. ఇప్పటికే ఈ యొక్క అన్నమయ్య జిల్లాకు తిరుపతి జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే చేసినటువంటి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకున్నటువంటి తరుణంలో ఈ రోజు తమ్మలపల్లి నియోజకవర్గంలో ఈ యొక్క జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సాయినాథ్ సోదరుడు హరినాథ్ ఒక మైనర్ బాలికను ఎత్తుకెళ్లినటువంటి ఘటన వెలుగు చూడటం, పోలీసులను ఆశ్రయించి మొలకల్ చెరువు పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఇంతవరకు న్యాయం చేయకపోవడం బాధితురాలు తండ్రి తన యొక్క ఆవేదన అంతా కూడా మీడియా ముందుకు వెలగెక్కడం జరిగింది. తనకు న్యాయం చేయాలని చెప్తున్నారు. ఓవైపు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తన మైనర్ గారిగా ఉన్నటువంటి చిన్నారిని కిడ్నాప్ చేసినటువంటి యొక్క జనసేన పార్టీ నాయకుడి పట్ల చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. జనసేన పార్టీ నాయకులు కామసేన నాయకులుగా మారిపోయారనడానికి ఈ యొక్క సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆల్ రైట్ మూర్తి.